హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ అయితే నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ దప్పలం అయితే చేస్తున్నాను. దానికి వచ్చేసి ఇదిగోండి, ఈ సొరకాయ అయితే మా తోటలో నిన్న నేనైతే కోసుకొచ్చానండి. ఇదిగోండి, పైన స్కిన్ తీసేసి ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, లోపల ఉండే కదా ఇవి కూడా తీసేసానండి. ఇవైతే ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. దానికి వచ్చేసి నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని నానబెట్టి రసం అయితే తీసి పెట్టానండి. అలానే తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, దాంట్లోకి అయితే బెల్లం అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. సరిపడా సాల్టు, ఆయిల్, పసుపు, కారం, తాలింపు గింజలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా స్టైల్లో మేమైతే ఇలానే చేస్తాము. ఇది వచ్చేసి నేను కాదు, మా మమ్మీ చేస్తుందండి. కాకపోతే నేను మాట్లాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి, బాండ్లు అయితే పెట్టేశానండి. ఆయిల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గింజలు ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గింజలు అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. దీంట్లో అయితే పచ్చిమిర్చి వేయము. అలానే కరివేపాకు అండి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. తాలింపు అయితే వేగిందండి. మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. అమ్మ, పసుపు ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు వేస్తే బాగుంటుంది. పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాను కదండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తున్నాను నేనైతే. ఇవన్నీ మాడిపోకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకుందాము. ఇదైతే ఆయిల్లో కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను. కారం అయితే యాడ్ చేస్తున్నారండి. ఒకటిన్నర స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే కారం యాడ్ చేసాను కదా, ముక్కలు పట్టే వరకు ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకుందామండి. నెక్స్ట్ చింతపొడి పులుసు అయితే వేద్దాము. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపొడి పులుసు అయితే యాడ్ చేస్తున్నాము. అమ్మా, చింతపండు పులుసు చింతపండు గుజ్జండి. సరిపడైతే తీసుకున్నాము. అమ్మ, కొన్ని వాటర్ యాడ్ చేస్తారా? వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 టీ గ్లాస్ కంటే ఎక్కువ. ఇదిగోండి, వాటర్ అయితే యాడ్ చేశాను కదా, మంచిగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. తొందరగానే మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా ఉడుకుతుందండి. అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ముక్కలు కూడా ఉడికాయండి. ఇదిగోండి, ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. దీనికి కాంబినేషన్ వచ్చేసి మేమైతే ముద్దపప్పు చేసుకుంటామండి. ఈ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవైతే ఉడికిందండి. నెక్స్ట్ బెల్లం అయితే యాడ్ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే బెల్లం యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ని బట్టి, మీరు ఎంత తింటారనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఫైనల్గా అయితే పచ్చికరివేపాకు కొంచెం అయితే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. దీంట్లో అయితే కొత్తిమీర నేనైతే యాడ్ చేయనండి. అంటే నేనంటే మమ్మీ వాళ్ళు. ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందండి, సొరకాయ దప్పలం. ఇప్పుడు కొంచెం ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే సొరకాయ దప్పలం, అలానే దాంట్లో కాంబినేషన్గా ముద్దపప్పు అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా వేడివేడిగా చేసేసాను. ఇప్పుడు మా వారికి అయితే వడ్డిచ్చేస్తా. మీకు కానీ ఈ స్టైల్ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేమైతే సొరకాయ దప్పలం ఇలా సింపుల్గానే పెట్టుకుంటామండి. దీనికి ఇంకా ఏమన్నా మీరు ఎలా చేస్తారన్నది, ఒకవేళ మీకు ఈ వీడియో చూసి నచ్చితే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.